వడ్లమానులో 1937 ఎకరాలు, ఎండ్రాయిలో 2166 ఎకరాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వేర్వేరు నోటిఫికేషన్ అథారిటీలు ఇచ్చాయి. మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు అనుమతి లభించింది. వరకు ఎడ్ చేసాం. 1,50,000 వరకు చేసాం. 1,50,000 వరకు చేశాము. అయితే ఇప్పుడు రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి, ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాదాపు ఒక 500 కోట్ల పైగా అవుతుంది. దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగంగానే యాక్సెప్ట్ చేసేందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియ. వడ్డమాన విలేజ్ లో 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాం. ఈరోజు 3 రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం. ఏదైతే డిపిఆర్లు తయారు చేసి మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్స్, మంచినీరు, కరెంట్ లైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్స్, సామాజిక భవనాల నిర్మాణం, ఇటువంటి అన్నీ కూడా అడగటం జరిగింది. దాన్ని కూడా రాజధాని గ్రామాలతో పాటుగా దీన్ని కూడా డిపిఆర్లు తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ 60 రోజుల పాటు కొనసాగుతుంది. రైతులకు వచ్చే అనుమానాలు కానీ, ఎవరైనా పౌరులకు వచ్చే అనుమానాలు కానీ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో పాటు మేము కూడా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరితో కూడా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలియజేస్తాం.